ఇప్పుడు మనము గత 2017 నుంచి 2021 వరకు మనం చూసుకుంటే కంపారిజన్ ఆఫ్ ఈ ఇయర్స్‌లలో దాదాపుగా కూడా అప్పుడున్నటువంటి దాదాపు కేవలం 567 మంది అలా చనిపోతే కేవలం 2021 నుంచి మొదలుకుంటే 2023కు చేరుకునేటప్పటికి అరౌండ్ 10,000 వరకు దాటిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలోనే విద్యా వ్యవస్థలో ఏం చేంజెస్ కనబడతా ఉన్నాయి? అసలు రెగ్యులర్‌గా కూడా మీరు విద్యార్థులతో వెళ్తా ఉంటారు ఇన్‌స్టిట్యూషన్స్‌కి, మీ యూనివర్సిటీలలో కూడా తిరుగుతా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతా ఉంటారు. ఏంటి అసలు విద్యా వ్యవస్థలో మారిందేంటి? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ యాంగిల్‌ని విద్యార్థులపై రుద్దుతున్నారా? లేదా పేరెంట్స్ కావాలని కార్పొరేట్ సెక్టర్‌ల వెంట తిరిగి విద్యార్థులపై ఇటువంటి భవిష్యత్తును తీసుకొస్తా ఉన్నారా? లేకపోతే ఇంతకుముందు డాక్టర్‌గా మన శ్రీనివాస్ గారు అన్నట్టుగా ప్రొఫెసర్ గారు ఈ మూవీస్ ఇంపాక్ట్, సొసైటీ ఇంపాక్ట్ అంతా కూడా విద్యార్థులపై పడతా ఉందా? యెస్. తప్పకుండా నేను ఏమంటున్నానంటే, ఎక్కడైతే ఈ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి లేకపోతే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలలో చదివి ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతా ఉన్నారో, అటువంటి విద్యార్థుల నుంచి ఎక్కడ కూడా ఈ సూసైడ్స్ అనేటివి మనం గమనించాం. ఎందుకంటే ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ అన్నట్టు ఒక విద్యార్థులని ఒక ఫ్రీ అట్మాస్ఫియర్‌లో వదిలేయాలి. వాళ్ళని ఈ పిల్లలు మాత్రమే చదవగలుగుతారు, ఈ పిల్లలు మాత్రం చదవలేరు, ఈ పిల్లలు మీడియము, ఆ పిల్లలు టాప్ అని మనం సెగ్రిగేట్ చేసినప్పుడు ఆ పిల్లల మానసిక లోపం అనేది కుంగిపోతుంది. ఎందుకంటే అరే నా లోపల నాకు ఎక్కడ లోపం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చిండు, నేను ఎక్కడ లోపం పడుతూ ఉన్నా, నేను ఎందుకు చదవలేకపోతా ఉన్నా, అంటే నేను చదవకపోతే నేను జీవితంలో ఇంకా పనికిరానా, నేను దేనికి ఇంకా ఉపయోగపడనా అనే ఒక మానసిక బాధలో ఆ విద్యార్థి కుంగిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అది ప్రభుత్వ పాఠశాలల్లో మనం ఆ యొక్క అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా గమనించాం. కాబట్టి అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసికట్టుగా ఒక క్లాస్ రూమ్లో వినేవాడు విన్నట్టు, చదివేవాడు చదివినట్టే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సార్ అన్నట్టు ఇంతకుముందు వర్డ్ యూజ్ చేసారు, ఈ యొక్క కార్పొరేట్ మాఫియా మొత్తము ఆ యొక్క పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ళని సాధినట్టే టైంకు ఫీడింగ్ పెట్టడం, టైంకి నీళ్లు పోయడము, ఆ ఒక 45 రోజులు కోళ్ళని ఎట్లయితే పౌల్ట్రీ ఫామ్లో సాదుతారో అదే విధంగా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క కాలేజ్కి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా విద్యార్థిని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం, టార్గెట్, మోటోగా ముందుకు పోతా ఉన్నారు. అరే విద్యార్థికి ఏం కావాలి, సమాజం అంటే ఏంది, సమాజం పట్ల అవగాహన ఏం కావాలి, ఇవాళ సూసైడ్ ఎందుకు చేసుకుంటా ఉన్నాడు, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణాలు ఎందుకు ఉన్నాయి, అటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్ క్లాసెస్ నేను అనేది ఏంటంటే ఈ 10th క్లాస్, ఇంటర్మీడియట్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అప్ టు గ్రాడ్యుయేషన్ వచ్చినాక వాళ్ళ యొక్క సెల్ఫ్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టిల్ ఇంటర్మీడియట్ కంప్లీషన్ వరకు ప్రతి ఒక్క స్కూల్లో కానివ్వండి, ప్రతి ఒక్క కాలేజ్లో కానివ్వండి, ఎవరైతే విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతా ఉన్నారో వాళ్ళకు ప్రతిరోజు ప్రతి క్లాసు లేకపోతే ఈవినింగ్ టైమ్స్లోనూ, ఆఫ్టర్నూన్ టైమ్స్లోనూ ఏదో ఒక ఫ్రీ అవర్ తీసుకొని ప్రతి విద్యార్థినులను ప్రతి క్లాసులకు వెళ్ళి మోటివేటర్స్ను, కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరము ఈ యొక్క యాజమాన్యాల పైన ఉందని చెప్పి కూడా నేను ఇలా సూటిగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక విద్యార్థికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి స్థలం ఆ ఒక 4 గోడల మధ్యలో ఉంటుంది కాబట్టి, పాఠశాలలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా దూరదృష్టితో చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత వాళ్ళపైన ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క సమాజానికి. మనము ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలో ఇప్పుడు విద్యార్థి పొద్దున 9 గంటలకు కాలేజీలో లాగిన్ అయితే సాయంత్రం 8 వరకు చదివిందే చదువుడు అంటే వాళ్ళకి ఇక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ అవసరం లేదు, గ్రౌండ్ అంటే ఏందో తెలియదు, ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏందో తెలియదు. వాడు 40 ఏళ్ళకే ముసలోడు అవుతా ఉన్నాడు. ఇవాళ ఇంజనీరింగ్ అయిపోతుందా, ఇంజనీరింగ్ అయిపోగానే అరే మా కొడుకు యూఎస్ పోవాలి, లేకపోతే పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలి. వాని ఎంతకాలం మనకు బయట ప్రపంచం అవసరం లేదు. మీ యొక్క స్వార్థాలు, మీ యొక్క పంతాలతోనే ఇవాళ విద్యార్థుల జీవితాలను ఒకటి పాడియేస్తున్నటువంటి బాధ్యత ఈ యొక్క పేరెంట్స్ పైన ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను పదే వేడుకుంటా ఉన్నా. విద్యార్థి ఎందులో నైపుణ్యం కలిగి ఉన్నాడు, అది క్రీడలో ఉన్నాడా, అది ఇంకా వేరే విధంగా అయినటువంటి ఇతర యాక్టివిటీస్లో ఉన్నాడా, ఇంతకుముందు సారి చెప్పినట్టు మ్యూజిక్లో ఉన్నాడా, జిమ్లో ఉన్నాడా, వెయిట్ లిఫ్టింగ్లో ఉన్నాడా, అలా అనేకమైనటువంటి ప్రతిభ ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ప్రతిభ లేని విద్యార్థి యొక్క లోకంలో లేడు, ఈ యొక్క భూమి మీద లేడు. ఒక విద్యార్థి ఒక దానిలో ఫిట్గా లేడంటే ఇంకో దానికి ఫిట్ అనే అర్థం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలు ఏవైతే డబ్బులు కూడబెట్టి ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉంది, కానీ ఈ యొక్క విద్యార్థుల పట్టింపులను మాత్రం పట్టించుకోదు. అదేవిధంగా నేను ఇవాళ విద్యాశాఖ అధికారులను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇవాళ మీ కడుపు కోత, ఇవాళ వేరే తల్లిదండ్రుల కడుపు కోత మీ కడుపు కోత కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా.
ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ మాఫియాలు ఇవాళ మీకు ఇచ్చే ముడుపులు తీసుకొని ఇవాళ విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుపుతా ఉంటే మీరు ఇవాళ ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఎందుకు కకృతి పడతా ఉన్నారు? అంటే ఇవాళ ఒక విద్యార్థి యొక్క ప్రాణం వాళ్ళు ఇచ్చే ముడుపుల కంటే కూడా చీప్గా మీరు చూస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము పదే పదే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అనేక మార్లు మేము మా భారతీయ జనతా యువ మోర్చా తరఫున మా యొక్క గళాన్ని వినిపిస్తానే ఉన్నాం. అయినా ఇదే మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకు విచ్చలవిడిగా పైసల కమ్ముడు పోయి వాళ్ళ యొక్క లిమిట్స్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మీరు కాలేజీలను సీజ్ చేయట్లేదు, ఆ కాలేజీలను మూతవేయట్లేదు అన్నప్పుడు కూడా మేము మేము మొత్తుకున్నప్పుడు కూడా చేసినప్పటికీ మేము ఈసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈసారి భారీ ఎత్తున విద్యాశాఖ మంత్రిని కావచ్చు, విద్యాశాఖ ఉన్నతాధికారులను కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి అలా భారీ ఎత్తున ముట్టడి చేస్తాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.